ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకుందాం. ఆ పని చేసిన వారిలో ప్రజ్ఞ గల ప్రతివాడును మందిరమును 10 తెరలతో చేసెను. అతడు వాటిని నీల, ధూమ్ర, రక్తవర్ణములు గల పేనిన సన్ననారతో చిత్రకారుని పని అయిన కెరూబులు గలవాటినిగా చేసెను. నిర్గమాకాండం 36:8. ఆ 10 తెరలు దేవుని నివాస స్థలం యొక్క పరలోక మహిమకు మరియు పరిశుద్ధతకు సూచనగా ఉన్నాయి. నీల, ధూమ్ర, రక్తవర్ణములు పేనిన సన్నని నారతో తయారు చేయబడిన వాటిపై రక్షణ, దైవత్వము మరియు రాజరికమునకు గుర్తుగా ఉండే కెరూబులు నేయబడి ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తులో పరిశుద్ధాత్మ నివసించే విశ్వాసులు కలిసి కూడుకొనుటయే ఆ పరిశుద్ధ నివాస స్థలము. వీరు అపోస్తల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.